ఓం నమ శివాయ. శ్రీరస్తు, శుభమస్తు, లోక కళ్యాణమస్తు. అందరూ శివ 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 అని శివుడికి కోట్లాది మంది భక్తులు ఉన్నారు, కానీ శివుడి పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు చెప్తున్నా కూడా. ఓకే, నా వల్ల అయిన ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ ఈశ్వరుడు నా మీద పెట్టిన బాధ్యతను నాకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు సాయశక్తిగా ప్రయత్నిస్తున్నాను. అయితే ఇవాళ ఉదయం శివుడు ఒక చమత్కారం చేశాడు. అదేంటంటే, లేచే ముందు నాకు శివలింగం కనిపించింది. ఇలా కనిపిస్తుంది కదా మీకు, శివలింగం కనిపించింది. ఈ పక్కన చూడండి, ఇట్లా ఈ పక్కన నాకు పువ్వులు కనపడ్డాయి, మల్లె పువ్వులు. అయితే పువ్వులతో పూజ చెయ్యి అనేందుకోసమా, ఇలా మల్లెపూలుతో పూజ చెయ్యి అనేందుకోసమా ఇలా చూపించాడని చెప్పి వెళ్ళి మల్లెపూలు తీసుకొచ్చి అలంకరించాను. ఇకపైనైనా ఈశ్వరుడు కొంచెం కరుణించి నా ఈ ప్రయత్నం వేగవంతం చేస్తాడేమో అనే చిన్న ఆశతో ఉన్నాను. ఓకే, ఇది చెప్తే ఫలిస్తుందా, చెప్పకుండా ఉంటే మంచిదా అని అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నాను ఇప్పుడు. అయితే జరిగింది ఇది. ఓకే, ఇంకా ఇప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇవాళ నాకు వచ్చిన ఇంకొక కళ గురించి చెప్తాను మీకు. ఇది ఇవాళ వచ్చింది కాదు, ఎప్పుడో చాలా పాతది. అయితే శివుడు ఈ నాగులకు సంబంధించిన కళలు వస్తూ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి. నేను ఎక్కడికో హడావిడిగా వెళ్తున్నా, త్వరగా వెళ్ళాలని వెళ్తున్నా. అలా వెళ్తుంటే మధ్యలో రాజరాజేశ్వరి దేవాలయం వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని చుట్టేసుకుని వెళ్తే చాలా టైం పడుతుంది అని చెప్పి గేట్ లోపల వెళ్ళి మళ్ళీ అటువైపు వెళ్దామని చెప్పి వెళ్తున్నాను. వెళ్తే అక్కడ ఒక ముగ్గు వేసింది. ఎక్కడంటే అమ్మవారి టెంపుల్కి ముందర ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభానికి టెంపుల్ ద్వారానికి ముందు ఒక పెద్దగా ముగ్గు వేసింది. ఆ ముగ్గులో 4 దేవకన్యకలు ఉన్నారు. 4 సైడ్లలో 4 దేవకన్యకలు కనిపిస్తున్నారు. ఆ కనిపిస్తున్న వాళ్ళకి నమస్కరించాను. నమస్కరించి, అమ్మ, అప్పట్లో ఉన్న మా ప్రాబ్లం ఏంటంటే, అమ్మ మా ఫ్యాక్టరీలో నీళ్లు రావడం లేదు, నువ్వు కరుణించమ్మా అని ఇలా మొక్కుకున్నానో లేదో చెంగుమని నీళ్లు ముఖాన్ని పడ్డాయి. అలా ఒక దేవకన్యక అలా చెంగుమని నీళ్లు విసిరింది, వచ్చి చల్లగా ముఖానికి పడ్డాయి. ఓకే, అమ్మ కరుణించింది, వాటర్ వచ్చేస్తాయి అని అనుకున్నా. ఇంకా అక్కడి నుంచి లేచి అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పర్ణశాల, అంటే లైక్ ఆ కాలంలో మునులు వాళ్లకు కుటీరం లాంటిది ఏర్పరచుకునేవాళ్ళు కదా, తడకలతో కూడినది. అయితే దానికి టాప్ లేదు, 4 వైపులా తడకలతో కూడి ఉంది. ఒక ద్వారం మాత్రం ఉంది. ఆ ద్వారము ఓపెన్లోనే ఉంది, దానికి క్లోజ్ చేయడానికి తలుపు లేదు, ఓపెన్లోనే ఉంది. అలా ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి, అక్కడ ఒక గురువు గారు వస్తారు అని విన్నాను. రెగ్యులర్గా ఒక గురువు గారు వచ్చి అక్కడ భక్తులకి దర్శనం ఇస్తారు అని విన్నాను. అయితే అక్కడికి వెళ్ళి, అమ్మ గురువుగారు ఉన్నారా అని అడిగా. అక్కడ ఒక అమ్మ ఉంది, ఎలాగైతే ఇప్పుడు ఆశ్రమవాసులు ఉంటారు కదా, అలా ఒక ఆమె ఉంది. తను కూడా కన్యకే. అయితే ఆమెను అడిగాను, అమ్మ వచ్చారా స్వామివారు చూడాలి అని అన్నా. అయితే ఇంకా రాలేదమ్మా, వెయిట్ చేయండి వస్తారు అని అన్నారు. అలా నిలబడి వెయిట్ చేస్తున్నా, స్వామి ఇంకా ఎంతసేపటికి వస్తారా ఎదురు చూస్తుంటే ఇదిగో స్వామి వచ్చారు అని చెప్పింది ఆ అమ్మాయి. వచ్చారు అని చెప్తే, అమ్మ చూస్తే బారుడు పొడుగున్న పాము అది. నాకు భయం వేసింది, ఏందిరా ఇది, స్వామివారు అంటే ఏదో తెల్లటి గడ్డము వస్త్రాలు అంతే ఉంటాయని నేను అనుకున్నాను, కానీ పెద్ద పాము అది. అయితే ఆ అమ్మాయి ఇదిగోండి స్వామి వచ్చారు అని చెప్పి చేతులు పట్టుకొని ఇలా విసిరేసింది మీదికి. విసిరేస్తే అది వచ్చి ఇక్కడ హృదయ స్థానంలో ఇలా ఇలా కరుసుకుపోయింది నాకు. అయితే ఇంతే ఉంది, ఆమె చేతిలో ఉన్నప్పుడు బాగా బారెడు పొడుగు ఉన్నది.
ఆమె అలా ఇసిరేసినప్పుడు ఇక్కడ నుంచి హృదయ స్థానానికి ఈ రిబ్స్ కింద వరకు అమిరితే ఎంత ఉంటుందో అంతే ఉంది. అలా వేసినప్పుడు నా చేతులు ఇక్కడే ఉన్నాయి, చెస్ట్ మీద ఉన్నాయి నా చేతులు. వేసినప్పుడు నాకు భారంగా అనిపించింది. ఒక అరగంట సేపు ఆ భారం అలాగే ఉంది. నిద్రలో నాకు మెలకు అనిపిస్తుంది, ఆ భారం అలాగే ఉంది. సో ఇది కూడా ఒక అద్భుతమైన కళ నిజంగా చెప్పాలంటే. ఏంటంటే అది ఎంతో కాలంగా కొన్ని వేల సంవత్సరాలుగా గురు పరంపర అనేది వస్తూ ఉంది. అక్కడ ఉన్న ఆ స్వామి కోసం నేను చూడాలి అని చెప్పి వెళ్ళాను. వెళ్తే ఆ స్వామి ఇక్కడికి వచ్చి హృదయంలో నిలిచిపోవడం అన్నది నాకు చాలా అద్భుతమైన విషయంగా అనిపించింది. ఇకపోతే ఇలాంటి రీసెంట్గా కూడా ఒక కళ వచ్చింది. అమ్మో, అది కొంచెం భయంకరమైనది. అయితే మా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను బాగా తిడుతున్నారు. కళలో బాగా తిడుతున్నారు అందరూ. మా అత్తవారింట్లో తిడుతూ ఉంటే మా ఇంటి వెనకాల భూమి లోపల, అయితే ఇంటి వెనకాల భూమి లోపల అని అన్నప్పుడు ఇది నాకు ఎలా అనిపించిందంటే మా వంశ పారంపర్యంగా వస్తున్న ఒక నిధి లాంటిది. అది నిధి కూడా కాదు, కాకపోతే భూమి లోపల ఉన్నది కాబట్టి అలా అనిపించింది. అయితే అక్కడ ఒక అమ్మాయి వచ్చి అదిగో అది లేస్తుంది అని చెప్పింది. అక్కడ చూస్తే అతి పెద్ద పాము, అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంత పెద్ద పాముని. అది ఇలా కదులుతూ ఉంటే ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, అమ్మ లేస్తుంది అని. అయితే నేను ఒక పక్క ఉన్నాను, గట్టిగా అంటే చాలా బిగ్గరగా అరుస్తున్నా. అది నా శక్తి ఏదన్నట్టు నేను ఫీల్ అయ్యాను. ఇది అతి త్వరలో జరగబోతుంది అని నేను అనుకుంటున్నా. అంటే మా వంశానికి సంబంధించి ఒక దైవము అనేది, ఆ దైవాన్ని నేను ఆవాహన చేసుకోవాలి, నా ఈ దేహంలోకి ఆవాహన చేసుకోవాలనేది నాకు అర్థమైంది. అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి ఎప్పుడు జరుగుతుందో తెలియట్లేదు. సో ఇలా కళలు, ఆలోచనలు, అనుభవాలు, వీటితోనే జీవితం సాగిపోతూ ఉంది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇలా చెప్పకూడదు నేను, కానీ ఉన్న నిజమైతే ఇదే. చూద్దాం, ఇంకా ఎప్పుడు సక్సెస్ సాధిస్తానో తెలీదు. అలా సాధించిన రోజు మీ అందరికీ కూడా పండుగ రోజు. ఎలాగైతే ఎవరు తారకాసురుడు అనుకుంటా, సత్యభామ వధిస్తుంది కదా, ఆయన్ని వధించినప్పుడు దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారు, అలా ఈ కలి యొక్క ప్రభావాన్ని అధిగమించి జయించిన నాడు జగమంతా కూడా సంబరాలు జరుపుకుంటుంది. అది త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.